మోడల్ 5. మోడల్ 5 నానా. రైట్. ఇప్పుడు ఇందాక లెక్కకి ఈ లెక్కకి డిఫరెన్స్ ఏంటంటే, దాదాపు అరగంట అయిపోయింది అప్పుడే. రైట్. చూసారా సరదాగా నేర్చుకునే ఎంత స్పీడ్గా అయిపోద్దో టైం. మ్యాథ్ మాస్టర్ ఎప్పుడు వెళ్ళిపోతాడో అనిపిస్తుంది క్లాస్ నుంచి. సో నేను ఇంకాసేపు ఉంటే బాగుండు అనిపిస్తుంది. రైట్. ఇందాక లెక్కకి ఈ లెక్కకి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ దీనికి ఒక కోఫిషియంట్ ఉంది, ఇక్కడ కోఫిషియంట్ ఉంది, అవునా? ఇక్కడ కోఫిషియంట్ ఉంది. ఓకే సరే. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, లాజిక్ చెప్తాను, చెప్పే ముందు అసలు దీన్ని ఎలా చేస్తారో స్లైడ్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. 2x² - 7x + 2 = 0 అని ఇచ్చారు కదా. సో ముందు మనకి అక్కడ ఎప్పుడు కూడా ఇంతకు ముందు చెప్పిన లెక్క ప్రకారం ముందు ఏమి ఉండకూడదు, ఎక్స్ ముందు కోఫిషియంట్ ఉండకూడదు. సో కోఫిషియంట్ తో బై చేసేద్దాం, బోత్ సైడ్స్ డివైడెడ్ బై 2. అప్పుడు ఏమవుద్ది, 2x² - 7x + 2 +2/2 0/2. అప్పుడు ఏమవుద్ది, ఈ 2 కొట్టుకుపోతుంది, x² - 7/2x + 1 = 0. మీకేం చెప్పాను, ఇక్కడ x ఉండి ఇక్కడ 1 ఉంటే దిస్ ఈజ్ ద k వాల్యూ. అర్థమైందా? దిస్ ఈజ్ ద k వాల్యూ. అదే కనుకుంది మనం. ఇదేగా k వాల్యూ అంటే ఇదేగా k వాల్యూ. వెంకన్న గారు వెల్కమ్ టు మై క్లాస్. ఏం చెప్పాను ఇందాక ప్యాటర్న్, x² - ax + 1 = 0 ప్యాటర్న్ లో ఉన్నప్పుడు ఏ వాల్యూనే k, దీన్ని తీసుకోండి. ఇక్కడ 2 ఉంటే అదే k 2 అవుతుంది, ఇక్కడ 3 ఉంటే k 3 అవుతుంది, ఇక్కడ 4 ఉంటే k 4 అవుతుంది, అంతే. అవునా సార్? ప్లస్ ఉంటే మాట్లాడుతున్నానా, ముందు చెప్పాను నేను. రైట్. x + k అంటే ఇప్పుడు k వాల్యూ ఎంత, 7/2. కాబట్టి అప్పుడు x + 1/x ఏమవుతుందంటే అది k అంటే ఎంత, 7/2. ఇది k వాల్యూ. k అంటే ఎవరు, మనం ఏమనుకుంటున్నాం, x + 1/x. k అంటే ఎవరు, x + 1/x. సో దీనికి కట్టాలి ఇప్పుడు 7/2 హోల్ స్క్వేర్ -2. 7/2 హోల్ స్క్వేర్ అంటే 49/4 -2. సో దీన్ని 4 2 8, 49 నుంచి 8 పోతే 41, 41 + 4. వెంటనే డౌట్ వచ్చింది, ఇది తప్ప రైట. 4 2 8, 4 2 8, మైనస్ ఉంది కాబట్టి తీసేస్తాం. 4 2 8, 49 నుంచి 8 పోతే 41 అని వేస్తాం. వెంటనే డౌట్ వచ్చింది, వెంటనే ఏం చేస్తాం, +2 రాసి చెక్ చేయి. 2 4 8, 8 + 4 41 సరిపోయింది. అమ్మయ్య నా ఆన్సర్ కరెక్టే అని నిన్ను నువ్వే జస్టిఫై చేసుకోవాలి. రైట్. డైరెక్ట్ ఎల్సిఎం కట్టు అట్లా కాకుండా 41/4 దిస్ ఇస్ ద ఆన్సర్. ఇంకొక మోడల్ చేస్తే బై ఎక్స్ తో చేస్తే అప్పుడు ఏమవుద్ది, ఇందాక నేను కాన్స్టెంట్ తీసి ఈ మోడల్ కి రప్పించాను, ఈ ప్యాటర్న్ రప్పించాను. ఏ ప్యాటర్న్, x² - ax + 1 = 0 అనే ప్యాటర్న్ రప్పించాను. ఇక్కడ ఏం చేశాను, 2x² - 7x + 2/x చేశాను, = 0/x చేశాను. అప్పుడు 2x - 7 హోల్ రాంగ్ ఇచ్చానా, 41/4 సి ఇవ్వలేదా, నేను సి ఇవ్వలేదా, సి ఇచ్చాను. ఓకే. 2x² - 7x + 2 = 0/x. సో దీన్ని ఇలా x తీసేస్తే అప్పుడు ఇక్కడ 2x + 2x 2x + 2x మిగులుతుంది. సో 2 కామన్ తీసుకుంటే x + 1/x = 7, x + 1/x = 7/2 వస్తుంది. తర్వాత మళ్ళీ ఇలా చేయాల్సింది మళ్ళీ. ఓకే. ఈ 7/2 రప్పించడానికి నువ్వు డైరెక్ట్ గా ఇది చూడంగానే ఎలా చెప్పేస్తావు, నేను ఇలా చెప్పే ఆన్సర్ ఏంటంటే 7/2. దానికి చేసేది లాజిక్ ఏంటంటే, ఇక్కడ 2 ఉంటే ఇక్కడ కూడా 2a ఉండాలి, ఇక్కడ 2 ఉంటే ఇక్కడ కూడా 2a ఉండాలి, అప్పుడే కుదురుతుంది ఈ లాజిక్. రైట్. ఓకే. సో ఇప్పుడు మీకోసం ఇస్తున్నాను క్వశ్చన్ చూడండి నాన్న, మీకోసం ఒక క్వశ్చన్ ఇస్తున్నాను, సాల్వ్ చేయాలి దీన్ని ఇప్పుడు ఈజీగా. రైట్. ఆ క్వశ్చన్ ఏంటంటే, ఒకసారి కలర్ మారలేదు, 3x² - 8x + 3 = 0. I want to know the value of x² + 1/x². ఎంత చక్కమని చెప్పాలి ఆన్సర్. I want to know the answer. 3x² - 8x + 3 = 0. I want to know the answer of x² + 1/x². జాగ్రత్తగా చెప్పాలా. రకరకాల ఆన్సర్లు వచ్చేసినాయి. 58/3, 75/9, 46/9, 55/4, 56/3, 46/9. ఒక్క ఆన్సర్ కూడా కరెక్ట్ గా
ఏ 2, 3 మ్యాచ్ అవుతుంది 46/9 మ్యాచ్ అవుతుంది, ఇంకొకటికి వచ్చింది 48/9, ఇంకొకటికి వచ్చింది 55/9. ఎందుకలాగా ఎందుకలాగా రకరకాల ఆన్సర్లు వస్తున్నాయి? ఎందుకలాగా? ఏం చెప్పా మీకు? 8/3 స్క్వేర్ ఇదేగా తీసుకోవాల్సింది. 8/3 హోల్ స్క్వేర్ -2 64/9 -2. సో బై 1 వేసుకుని ఎల్సిఎం చేయి, రాకపోతే తప్పు చేయకుండా 63 1 9 9 9 2 18 63 నుంచి 18 తీసేయండి. 63 నుంచి 18 తీసేయండి. ఎంత? 64. సరే 64 64 నుంచి 18 తీసేయండి. 64 నుంచి 10 తీసేయండి. 46. 46/9 అని ఎవరైతే ఇచ్చారో వాళ్ళది కరెక్ట్ ఆన్సర్. 46/9 అని ఎవరు ఇచ్చారో వాళ్ళది కరెక్ట్ ఆన్సర్. 46/9 ఎవరు ఇచ్చారో వాళ్ళది కరెక్ట్ ఆన్సర్. రైట్. ఇంకో క్వశ్చన్ ఇద్దాం. ఇంకో 2x² - 7x + 2 = 0. దెన్ x² + 1/x² చెప్పండి. x² + 1/x² చెప్పండి. 2x² - 7x + 2 = 0. దెన్ x² + 1/x² చెప్పండి. స్పీడ్గా 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 47 41/4 41/4 40. So many gets. The answer is 41/4. 41/4. Yes. చాలా మందికి అదే ఆన్సర్ వచ్చింది. దట్ ఈస్ ఆన్సర్. ఐ థింక్ దట్ ఈస్ ఆన్సర్. దట్ ఈస్ ఆన్సర్. ఎందుకంటే ఎక్కువ మందికి వచ్చేసింది. సో 7/2 7/2 అంటే 49/4 49/4 -2 2 4 48 41/4. దట్ ఈస్ ఆన్సర్. అంతే. సూపర్. రైట్. నెక్స్ట్ కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాము. మీరు నెక్స్ట్ కాన్సెప్ట్ నేర్చుకున్నారు. కాన్సెప్ట్ 2. ఇక్కడ ఏమంటున్నానంటే క్వశ్చన్ అదేనా? రైట్. అందుకే సి అని పెట్టారు ఒక ఆయన. x - 1/x = k. నేను x² + 1/x². సో ఇక్కడ మైనస్ ఇచ్చారు. ఇక్కడ నువ్వు ప్లస్ కొడతావు. ఇందాక ప్లస్ ఇచ్చారు, ఇక్కడ మైనస్ కొట్టావు. ఇక్కడ మైనస్ ఇచ్చారు, ప్లస్ కొడతావు. ఇక్కడ మైనస్ ఇచ్చారు, ప్లస్ కొడతావు. దాని జనరల్ గా ఎలా వచ్చిందో చూపిస్తుంది ఇక్కడ నేను. x - 1/x = k. x - 1/x అవును చెప్పారు. x - 1/x = k. మోడల్ మార్చేసి అన్ని కాకపోతే x - 1/x = k. అప్పుడు x + 1/x హోల్ స్క్వేర్ = k స్క్వేర్. సో ఇది a - b హోల్ స్క్వేర్ లో ఉంది. a² + b² - 2ab. ఇక్కడ ఇది కొట్టుకుపోయింది k స్క్వేర్. x² + 1/x² = k² + 2 ఆన్సర్. k² + 2 ఆన్సర్. పెద్ద పెద్ద లెక్కలు చేస్తాం. రేపు అయితే అసలు అవి మనం సాల్వ్ చేస్తే కూర్చొని 2 పేజీలు చేసినా ఆన్సర్ అయితే రాదు. అంటే పెద్ద పెద్ద లెక్కలు చేపిస్తారు. రైట్. హోల్ యాక్టివేట్ చేస్తే ఇక్కడ ఉంది ఆన్సర్ అన్న. కాన్సెప్ట్ 2 లో మోడల్ 1. కాన్సెప్ట్ 2 లో మోడల్ 1 ప్రాక్టీస్ కి మీకోసం ప్రాక్టీస్ కి చెప్పాలి స్పీడ్గా. x - 1/x = 4. x² + 1/x² వాల్యూ ఎంత? చెప్పాలి స్పీడ్గా. x - 1/x = 4. x² + 1/x² ఎంత? స్పీడ్గా నాన్న స్పీడ్గా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. x - 1/x = 8. దెన్ x² + 1/x² ఎంత? ఆన్సర్ చెప్పాలన్నా స్పీడ్గా. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఇస్తాను. x - 1/x = 10. దెన్ x² + స్పీడ్గా ఆన్సర్ మీరు ఇస్తూనే ఉండాలి. నేను చూడాలనుకోకల్లా. x² + 1/x² ఆన్సర్ ఎంత? రైట్. 3 క్వశ్చన్స్ ఇచ్చాను. 3 క్వశ్చన్స్ అయిపోయిన వాళ్ళు థమ్స్ అప్. నా 3 అయిపోయిన సార్ అన్న థమ్స్ అప్. సో నాకంటే స్పీడ్ గా ఆన్సర్ రాస్తారు మీరు. వెరీ గుడ్ అండ్ కీప్ ఇట్ అప్. కీప్ రాకింగ్. ఆల్జీబ్రాతో ఒక హంగామా చేసేస్తాం జూన్ లో. అంతే. ఆన్సర్ నేను రాస్తున్నా. నాకు వచ్చిన ఆన్సర్ ఈడ 18, ఈడ 66, ఈడ 102. ఓకేనా? ఒప్పుకుంటారా? కావాలని కూడా తప్పు రాస్తుంటాను. 18, 66, 102. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. మళ్ళీ ఎన్ని స్లైడ్స్ ఉంటాయన్నా మళ్ళీ చూడండి మీరు. నెక్స్ట్ క్వశ్చన్ మోడల్ 2 స్టార్ట్ అవుతా ఉంది. మోడల్ 2 స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మాట్లాడకూడదు. మోడల్ 2 స్టార్ట్ అవుతా ఉంది. ఇక్కడ అడుగుతున్నా క్వశ్చన్. అప్పుడే పోల్ క్వశ్చన్ అర్థమైపోయింది తల్లి. x² - 12x - 1 = 0. దెన్ x² + 1/x². x² - 12x - 1 = 0. దెన్ x² + 1/x². జాగ్రత్త. ఇక్కడ మైనస్ ఉంది. రైట్. x² - 12x - 1 = 0. x² + 1/x². ఇక్కడ చూడండి. x²
కలర్ మారుద్దాం నాన్న. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ఉందంటే ఇక్కడ యాక్చువల్ గా ఎక్స్ ప్లస్ 1/x ఉన్నా నువ్వు చేయగలవు, ఎక్స్ మైనస్ 1/x ఉన్నా నువ్వు చేయగలవు. అంతేగా 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 నాన్న, అంతేనా కాదా ఫస్ట్ చెప్పండి. లాజిక్ గా ఆలోచించండి. +2 ఎందుకు వేస్తాం, -2 ఎందుకు వేస్తాం అనేది కాదు, మీ బుర్రలు కూడా పెరగాలి ఫస్ట్ థింగ్. నేను 64 రాయిపోయి 63 రాయితే వచ్చే నష్టమేం లేదు, చూసుకుంటాం మళ్ళీ. కానీ అసలు అక్కడ ఏం చేయాలో తెలియకపోతే 64 రాసిన ఒకటి 63 రాసిన ఒకటి, అవునా కదా? నేను అక్కడ హడావుడిలో 64 రాయిపోయి 63 రాశా, అది నష్టమేం లేదు, ఆ కింద ఆప్షన్ రాదు, కనబడదు. మళ్ళీ వెనక్కి వెళ్ళి చూస్తా, అసలు ఏం చేయాలో తెలియకపోతే. రైట్, సో దట్ ఈస్ మై లాజిక్. సో లాజిక్ కూడా తెలుసుకోవాలి. రైట్, ఇక్కడ నేను చెప్తాను x² + 1/x² రావాలి అంటే యాక్చువల్ గా ఇక్కడ వచ్చి x + 1/x అయి ఉండాలి, లేదా x - 1/x అయి ఉండాలి. సో దీన్ని ఎలా మార్చగలమో అలా మార్చడానికి ట్రై చేయాలి. ఒక్క సమ్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని ఏం చేస్తానంటే బై x చేసేస్తాను. అప్పుడేమవుద్ది, x² - 1 = 12x. అంతేగా, x² మైనస్ ఈ -1 ఇటు పక్క వచ్చింది, +12x అయింది. ఇప్పుడు బై x వేసినప్పుడు ఏమైంది ఇక్కడ ఈ x² లేకపోతే x మిగులుతుంది, ఇక్కడ 1/x అంటే x - 1/x = x మిగిలితే 12 మిగిలింది. ఇగో x - 1/x వచ్చేసింది. సో ఇక్కడ x - 1/x వచ్చినా చేయగలవు, x + 1/x వచ్చినా చేయగలవు. సో x - 1/x వచ్చింది, అప్పుడు x² + 1/x² కట్టలేవా? సో ఇక్కడ మైనస్ వస్తే ఏం చెప్పాను నేను ఫార్ములాలో, +2 చేయాలి. 12² + 2 144 + 2 146 ఇస్ ద. సో అలా ఎదరిచ్చిన ఈక్వేషన్ ప్లస్ లో వస్తుందా, ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఇలా ఇచ్చారంటే 2 ఛాన్సులు ఉంటాయి, ఇక్కడ ఈ పక్కన 2 ఛాన్సులు ఉంటాయి, అది ప్లస్ అవ్వచ్చు మైనస్ అవ్వచ్చు. సో అందుకే నీకు తిరిగి నువ్వు గబక్కన +2 వేసి -2 వేసేసి లెక్క తప్పైపోయింది సార్ నాది కరెక్ట్ అని కూడా వాదించేస్తావు చివరికి. రైట్, ఓకే, మీకోసం మీ ప్రాక్టీస్ కోసం సమ్మిస్తాను. x² ఇస్తున్న జాగ్రత్త, x² - 9x - 1 = 0, then x² + 1/x². చెప్పండి, స్పీడ్గా చెప్పండి అంతే, స్పీడ్గా చెప్పండి. 83 80 79 83 అంతేగా 80 అంతేగా సార్, 83. ఎందుకంటే ఇక్కడ -1 ఉందంటే అది x - 1. ఇప్పుడే చూసాం, ఇక్కడ మైనస్ ఉందంటే అది x - 1/x. ఈ 9 అని పక్క పోతే +9 అయిపోయింది, లాజికల్లీ 9 అయిపోయింది. x - 1/x = 9 అయిపోయింది, అంటే 9² 81 + 2 83 ఆన్సర్. సూపర్, అంతేగా అంతే. రైట్, ఇంకొకటి చూద్దాం నాన్న. x² - 5x + -1 = 0 అన్నాను, x² + 1/x² ఎంత అన్నాను చెప్పండి 27. సూపర్, వెరీ గుడ్, అండ్ కీప్ రాకింగ్. రైట్, నెక్స్ట్ మోడల్ చూడండి, x √x + 1/x √x = 4. నెక్స్ట్ మోడల్కి వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ మోడల్ x √x + 1/x √x = 4, then x⁴ 6 + 1/x⁴ 6. ఇక్కడ ఇచ్చాను x √x + 1/x √x = 4. I want to know what I am required, x⁴ 6 + 1/x⁴ 6. సో ఇక్కడ దీన్ని జాగ్రత్తగా చూడండి, x √x అంటే ఏం రాయొచ్చు దీన్ని, x √x ఏం రాయొచ్చు, x⁴ 1/2. అవునా? సో ఇక్కడ భూములు సమానమైనప్పుడు ఘాతాంకాలు కూడవలే, అంటే ఇఫ్ బేసెస్ ఆర్ ఈక్వల్ ఎక్స్పోనెంట్స్ షుడ్ బి యాడెడ్. అంటే ఇక్కడ ఏమవుద్ది, 1 ఉన్నట్టు 1 + 1/2 అంటే 1 + 1/2 అంటే 1 2 2 1 3 3/2 అవుతుంది. అంటే దీని బతుకు ఎంత అంటే x⁴ 3/2 ప్లస్ దీన్ని ఏమంటారు 1/x⁴ 3/2. ఇదంతా మైండ్ కూడా చేసేయాలి. ఇలా రాసి =4 ప్లస్ అని రాయక్కర్లా, అవునా? రైట్, ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే దీన్ని ఇప్పుడు x 3/2 ప్లస్ దీన్ని సరే ఇక్కడ ఎందుకు రాయడం ఎందుకు, దీన్ని హోల్స్
దీన్ని హోల్ స్క్వేర్ చేసానుకోండి ఎలా ఉంది అప్పుడు ప్యాటర్న్ ఎక్స్ ఎక్స్ చూడండి ఇప్పుడు అప్పుడు ఏమవుతుంది హోల్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది చెప్పండి హోల్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది ఈ స్క్వేర్ కొట్టుకుపోతుంది ఇక్కడ స్క్వేర్ కొట్టుకుపోతుంది అంటే ఏం మిగిలింది ఎక్స్ క్యూ ప్లస్ 1/x క్యూ మిగిలింది అప్పుడు ఏం కావాలి నీకు x⁴ ప్లస్ 1/x⁴ కావాలి అంతేనా అంటే ఎలా ఉంది నీకు అప్పుడు అది అంటే ఎలా ఉంది నీకు దీన్ని కూడా స్క్వేర్ చేస్తున్నాను అంటే 16 అయింది సో అప్పుడు ఇప్పుడు ఇది ఎలా ఉందా దీని ఎలా ఉంది దీని ఫస్ట్ ఎక్స్ ప్లస్ 1/x లాగా ఉంటే దాన్ని నేనేం చేశాను x² ప్లస్ 1/x² లాగా మార్చాను ఇది నాకు ఫస్ట్ ఇలా ఉంది నన్ను ఎలా ఉంది x⁴3/2 అర్థమవుతుందా ప్లస్ 1/x⁴3/2 అంటే ఎలా ఉంది దీనికి లాగా ఉంది దీనికి లాగా ఉన్న దాన్ని ఏం చేశాను నేను హోల్ స్క్వేర్ చేశాను అప్పుడేమవుతుంది నాకు అర్థమేంటి దాని అర్థం ఏంటి అప్పుడు 4² - 2 అంతేగా 4² - 2 అంటే ఎంత 16 - 2 అంటే ఎంత అవునా సో ఇలా ఉన్నదాన్ని ఎలా వచ్చింది అంటే అప్పుడు స్క్వేర్ అంటే ఏంటి 3 మిగిలింది అంటే దీన్ని మళ్ళీ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది నాకు దీనికి 14² - 2 196 196 - 2 194 is the so this is ఫస్ట్ ఇలా ఉందన్నమాట ప్యాటర్న్ స్క్వేర్ కి మార్చాను ఆ స్క్వేర్ కి మార్చినప్పుడు అది ఎలా వచ్చిందంటే క్యూబ్ లాగా వచ్చింది దానికి మళ్ళీ స్క్వేర్ కడితే 6 లాగా వచ్చింది అర్థమైందా దీనికి స్క్వేర్ కట్టినప్పుడు ఏమవుద్ది ఇది పోద్ది క్యూబ్ లాగా వస్తుంది దానికి స్క్వేర్ కట్టినప్పుడు ఏమవుద్ది 6 లాగా ఆ ప్యాటర్న్ లోకి వచ్చింది రైట్ వాట్ ఇట్స్ ఎనీ కన్ఫ్యూజన్ నెక్స్ట్ క్వశ్చన్ x minus 5√x - 1 = 0 x minus 5√x - 1 = 0 then find x² plus 1/x². Right? Solve it. ఇందాకటిది x minus 1/x తర్వాత x² మళ్ళీ దాని x² అంటే అది ఫస్ట్ x minus 1/x లో ఉన్నప్పుడు ఒకలా వచ్చింది దాని స్క్వేర్ పెట్టినప్పుడు అది క్యూబ్ లాగా అయింది దాని స్క్వేర్ కాబట్టి 6 లాగా అయింది అది ప్యాటర్న్ x minus 5√x - 1 = 0 then x² plus 1/x. రైట్ ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఏమన్నానంటే x minus 5√x - 1 = 0 అని సో ఇప్పుడు నాకు ఒక ప్యాటర్న్ రావాలి అంటే ఇక్కడ ఉన్నది ఎప్పుడైనా ఇక్కడ ఉన్న దాంతో డివైడ్ చేయాలి బై రూట్ ఎక్స్ ఇక్కడ ఏమవుతుంది x/√x అంటే ఏంటి చెప్పండి x/√x అంటే ఏంటి చెప్పండి x/√x ఎలా రాయొచ్చు x ని √x × √x అని రాస్తారు అప్పుడు x అవుద్ది సో ఇది కొట్టుకుపోతే √x అని నిలువుద్ది సో ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి 2/√2 అంటే ఆన్సర్ ఎంత రాయాలా 2/√2 అంటే ఆన్సర్ ఎంత రాయాలా 2/√2 ఆన్సర్ √2 3/√3 అని ఉందనుకున్న ఆన్సర్ ఎంత రాయాలా √3 అట్లా ఓకేనా సో ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ లో మనకి x/√x అని ఉంది x/√x అంటే ఎంత x/√x అంటే ఎంత x మైనస్ ఇక్కడ ఇది కొట్టుకుపోద్ది 5 మైనస్ ఇక్కడ ఏం మిగులుద్ది 1/√x ఈజ్ ఈక్వల్ టు 0 అప్పుడు ఏమవుద్ది √x మైనస్ 1/√x ఈజ్ ఈక్వల్ టు √x మైనస్ 1/√x ఈక్వల్ టు ఈ -5 పక్క వస్తే +5 సో హాఫ్ అన్నమాట రూట్ అంటే హాఫ్ లాంటిది అప్పుడు ఏమొస్తుంది దీన్ని చేస్తే వస్తుంది x + 1/x వస్తుంది దీన్ని చేస్తే ఏమవుతుంది x + 1/x ఎందుకంటే ఇంతకు చూపించి ఒక బిట్ చేసాం √x అంటే 1/2 వస్తుంది దాన్ని డబల్ చేస్తే x + 1 అంటే అప్పుడు ఏం చేస్తాం ఇక్కడ దీనికి వచ్చి 5² ఇక్కడ మైనస్ ప్లస్ చేస్తాం 5² + 2 అంటే 25 + 2 27 వచ్చింది ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు క్వశ్చన్ లో స్క్వేర్లు ఇచ్చాడా స్క్వేర్ కావాలంటే ఏం చేస్తాం x² + 1/x² ఎంత x ఇప్పుడు ఇక్కడ వచ్చిన లాజిక్ అని చూడండి x + 1/x = 27 అయితే x² + 1/x² ఎంత 27² ఇక్కడ ప్లస్ ఇచ్చాడుగా మైనస్ చేయాలి 27² - 2 27² అంటే ఎంత చెప్పండి 27² 30 వరకు చదవాలి స్క్వేర్లు 27² 729 - 2 727 is the answer. This is the answer.